తనుజ ఫ్యాన్స్ విజిల్ సెల్ఫ్ గోల్ వేసుకుందిగా తనుజ. ఎంతో పౌరుషంగా, ఎంతో బిల్డప్గా, ఎంతో ఫైర్గా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి రెండు చేతులు ఈ హ్యాండ్ కలిస్తేనే చప్పట్లు కదా కదా అంటాను. అంటే బేసిక్గా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అనేది ఈమెకి నెగిటివ్ కదా. ఈ ఒక చేతి విజిల్ ఇంకా గట్టిగా ఉంటుంది. ఏంది ఆ డైలాగ్? ఏదో అంటే రెండు చేతులు అని ఆమె అన్నది కాబట్టి ఒక చేతి విజిల్ గట్టిగా వినబడుతుంది అని చెప్పి విజిలేసి చూపిస్తుంది. కానీ దానికంటే ముందు రమ్య అద్భుతమైన పని చేసింది. ఒకరు బొంగనే ఇంకొకరు బొంగనే ఇంకొకరు బాండింగ్లు ఎత్తుక్కుంటూ ఉంటావు కదా నువ్వు. ఇప్పుడు బర్నీ అన్న బొంగనే దివ్యల మాదిరిని అమ్మ అని చెప్పి పోయి మీద వండుకొని మరి అగ్గు చేసుకొని ఆమెతోటి ఉంటూ రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్నది ఎవరు? దువ్వాడ మాదిరి గారు. రమ్యకి ఆ డైలాగ్ కొట్టుడేంది? ఈమె పోయి మాధురితోటి సోపత్ చేసుడేంది? ఆ డైలాగ్ కొట్టిన మాధురితోటి సోపత్ చేసి ఈమె దగ్గర ఆ డైలాగ్ కొట్టి నీది మిస్టేక్ అని చెప్పడం ఏంది? పెద్ద బకరా అయిందబ్బా, అంతకు మించి ఇంకేం లేదు. నిజం చెప్తానా, ఇది తెలుగు రాక మాట్లాడిందా అంటే తెలుగు రాక మాట్లాడిందో అర్థం కాలేదు. కానీ టోటల్గా అయితే తనుజ ఫ్యాన్స్ ఎంజాయ్. నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదంట్రా. మరి లేకపోతే మిస్టేక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని ఆ మిస్టేక్స్ని క్వశ్చన్ చేసేటోళ్ళు కరెక్ట్ పర్సన్స్ రాక ఇది పెద్ద పంచాయతీ. కానీ కరెక్ట్ మిస్టేక్స్ ఆ క్వశ్చన్ చేయడానికి కరెక్ట్ పర్సన్ వస్తే ఇవన్నీ మిస్టేక్స్ ఆ వేసినేమో కయ్యకాయ ఎవరుతుంది, ఎటు పడతాడు ఒర్రే ఆయన ఆమె నెగిటివ్ అవుతుంది. ఈమెకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ నెగిటివ్ ఫ్యాన్ బేస్ ఉంది, అందువల్ల నెగిటివ్ అవుతుంది తప్ప. ఇప్పుడు తనుజ, సరే ఫస్ట్ మనం తనుజ అండ్ రమ్య నామినేషన్ గురించి మాట్లాడదాము. 3వ ప్రోమో కూడా అదిరిపోయింది. అండ్ కళ్యాణ్ సూపర్. ఈ ప్రోమోలో కళ్యాణ్ లాజిక్లు ఖతర్నాకునే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఆట గురించి చెప్పింది కానీ అండ్ 6 పవర్స్ నేను తీసేద్దామని అనుకుంటాను. ఎవరికి పవర్స్ అవసరం లేదు, జెన్యున్ ఫేర్గా ఆడి గెలుచుకోవాలి. ఇక్కడికి వచ్చినాక వచ్చిందే ఆట అంతా చూసి మళ్ళీ మీకు ఆల్రెడీ బెనిఫిట్ అంటే మీదికి వెళ్ళి బెనిఫిట్లు వేసుకుని వస్తారా అన్న పాయింట్ నాకు భలే నచ్చింది. కళ్యాణ్ సూపర్. నచ్చిందని చెప్తా, సూపర్ ఉంటే సూపర్ ఉందనే చెప్తాం కదా. రైట్, నెక్స్ట్ స్టార్ట్. రమ్య తనుజ నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యూ అయింది. పెద్దక్క తనుజక్క కాలు మీద కాలేసింది, స్వాగ్ ఇచ్చింది. ఆ తర్వాత తనుజ రమ్యని నామినేట్ చేసి ఒకరికి చెప్పే ముందు నీ గేమ్ ఏంటో తెలుసుకో అని అన్నది. అంటే నువ్వు వచ్చింది గేమ్ ఏంది, అందరికీ పుల్లలు పెట్టడానికి వచ్చినావు, అక్కడ ఇక్కడ చెప్పి పుల్లలు పెట్టి అంత లొల్లులు పెట్టడానికి వచ్చినావు కదా. చూసి వచ్చిన గేమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి కరెక్ట్గా లేదు. ఓకే, కరెక్ట్గా లేదు, మరీ గుచ్చినట్టుగా ఉంది. అండ్ ఇంకోటి వాళ్ళు బయట చూసినప్పుడు ఇప్పుడు రివ్యూస్ కానీ బయట మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఆ యాంగిల్లో చూసారు కాబట్టి అదే యాంగిల్లో మనసులో పెట్టుకొని పేరు. అదే మిగతా ముగ్గురు సాయి శ్రీనివాస్ పోయేటప్పటిదాకా కూడా ఆయన కన్ఫర్మేషన్ లేదు, సడన్గా కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన బిగ్ బాస్ షో చూడలేదు, ఆయనకు తెలియదు, ఏదో ర్యాండమ్గా తెలుసు అంతే. ఆయన పోయేటప్పుడు కూడా సెలైన్ ఎక్కించుకుని పోయింది కాబట్టి ఆయనకు తెలియదు. గౌరవ్కి అసలు ఆట తెలియదు, నిఖిల్ కూడా చూడలేదు. వాళ్ళు చాలా బెనిఫిట్లో ఉన్నారు. ఇక్కడ ఆయిషా చూసిపోయింది, దువ్వాడ మాదిరి అండ్ ఈ రమ్య చూసిపోయారు. వాళ్ళకి ముందే తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు వీళ్ళు వస్తున్నారని, కాబట్టి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు, అంతా చూసిరు కాబట్టి. అండ్ ఈ రివ్యూస్ ట్రోల్స్ మీమ్స్ ఫాలో అయ్యారు కాబట్టి ఇదంతా నెగిటివిటీ అంతా ఎక్కించుకున్నారు, అదే ఫాలో అయితే పేరు. అది సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అవుతుంది. ఫస్ట్ పొంగనే యూజ్ చేయాలి, 1 వీక్ తర్వాత యూజ్ చేసినా కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి, ఒకరు చెప్పే ముందు ఇంకొకరు ఆ తర్వాత రమ్య ఏమంటుంది తెలుసా, అమ్మా ఫేక్ పిల్ల నీలా ఉండలేనమ్మా అంటే నువ్వు ఉండలేవు. ఇది కూడా పవర్ఫుల్ ఉంది తనుజ సైడే, రైట్. అయితే నువ్వు ఇక్కడ రమ్య మోక్ష బాండ్స్ పట్టుకోవడానికి రాలేదమ్మా నీలాగా, ఓకే ఫైన్, కానీ తర్వాత బాండ్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంకా రమ్య ఏమంటుందంటే ఒకరు వెళ్ళిపోయాక ఇంకొకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు అని ఎత్తుక్కుంటావు నువ్వు, ఇంకొకరు వెళ్ళిపోతే ఇంకొకరిని ఎత్తుక్కోవాలి నువ్వు, బాండ్స్ అని. ఇది గత కొన్ని రోజులుగా ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి 1 వీక్గా జరుగుతున్న కథ. మాధురి గారికి బంకలే కతకపోయిందయ్యా. ఈవెన్ ఫస్ట్ సెకండ్ డేకి అనుకుంటా పోయి మీదనే పడుకుంటుంది ఈమె, రాజు అని బూజు పట్టిస్తుంది ఈమె గేమ్కి. నిజం చెప్తానా, మరీ ప్యాంపరింగ్ కావాలి, ప్రతి ఒక్కరు ప్యాంపర్ చేయరబ్బా. ఏందో ప్యాంపర్ చేసుకునే పిల్లల లెక్క ప్యాంపరింగ్ ఎందుకు, ఇది నచ్చదబ్బా నాకు. స్టార్టింగ్ నుంచి ఇదే అబ్బా, ఈమె చుట్టూ గేమ్ తిరుగుతుంది, ఈమె టాపు, ఈమె తోపు, ఈమెకి హై ఓటింగు. ఆట ఆడిన వాళ్ళంతా పిచ్చోళ్ళు, ఇమాన్యుల్ అంటోళ్ళు, రాము ఆ టాస్క్ పర్ఫార్మెన్స్లు, బర్నీ అన్న టాస్క్ పర్ఫార్మెన్స్ ఏమైంది,
ఈమె చుట్టూ గేమ్, ఎటు తిరిగి ఈమె చుట్టూ గేమ్ తిరుగుతుంది. యప్, శ్రీజ లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమంటుంది, స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్ అంటుంది. ఇది ఏందన్నట్టు ఈ డైలాగ్ అంటే, ఆమె తప్పు చెప్పింది ఆమె చెక్ చేసుకోవన్నా, ఆమె సైడ్ చెక్ చేసుకోవన్నా. చెక్ యువర్ సెల్ఫ్ అని ఇది చెయ్యి ఉంది, ఈ హ్యాండ్ ఉంది, సౌండ్ వచ్చిందా, 2 చేతులు కలిపితేనే కదా క్లాప్స్, 2 చేతులు కలిపితేనే క్లాప్స్. ఈ క్లాప్స్ సౌండ్, ఈ డైలాగ్ ఎవరిది? రోజుది. నువ్వేంటి, నువ్వు ఎవరికో పెట్టినావు డైలాగు. తనుజ ఫ్యాన్స్కి డెడికేట్ ఈ వీడియో. రైట్, 2 చేతులు కలిపితేనే కదా క్లాప్స్, సౌండ్ వచ్చిందా, సౌండ్ అంటుంది. 2 చేతులు కలిపితే వచ్చే సౌండ్ కన్నా ఒక్క చేత్తో వేస్తే వచ్చే సౌండ్ గట్టిగా ఉంటుంది. ఉంటుంది, ఎందుకు ఉండదు? ఫ్యాన్స్ పిఆర్ గట్టిగా ఉంటుంది. సరే, ఇది వీళ్ళిద్దరిది. నెక్స్ట్ ఓకే, మనకి ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాం. సాయి కళ్యాణ్ని నామినేట్ చేసిండు. నామినేట్ చేసి నా ఇమ్యూనిటీ పవర్ని తీసేయడానికి నువ్వు అనుకుంటున్నావు కదా, దట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టుగా ఆయన ఏదో పాయింట్ చెప్పిండబ్బా. అదే ఆ స్టోన్ తీసేయాలి, ఇమ్యూనిటీ అనేది తీసేయాలి ఆయనది అన్నదానికి కళ్యాణ్ మాట్లాడండి అన్న పాయింట్లో మాట్లాడండి. కానీ అది అంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఇక్కడ మనోడు కళ్యాణ్ గట్టిగానే ఇచ్చిండు. ఏంది, ఆరుగురు దగ్గర ఉన్న పవర్స్ కూడా తీసేయడానికి ట్రై చేస్తాను నేను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఒకడు గేమ్లోకి వచ్చి వాడిని ఎన్నిసార్లు టచ్ చేసినా వాడు అవుట్ కాడు అంటే అది ఆ ఆటలో ఫెయిర్నెస్ ఎక్కడ ఉంటుందో అది ఎక్కడ జెన్యున్ గేమ్ అవుతుంది. సూపర్ క్వశ్చన్ అది, రాంబాబు అలా అడగాలి. బాగా కళ్యాణ్ బాగా అడిగావు, వెరీ నైస్. ఇది ఓకే. సాయి బిస్కెట్ అయ్యింది. ఇక్కడ సంజన వర్సెస్ దివ్య. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే మొత్తం మిస్ మ్యాచ్ అయింది చూడరు. ఇక్కడ సంజన దివ్య నామినేట్ చేసింది కదా, ఏమన్నది, లీడర్ బోర్డులో మమ్మల్ని 4th పొజిషన్లో ఉన్న మమ్మల్ని తీసేసినావు చూడు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పింది. ఎందుకంటే 5th పొజిషన్లో ఉన్న శ్రీజాని, సుమన్ శెట్టిని ఉంచి 4th పొజిషన్లో ఉన్న ఫ్లోరాని, సంజనాని తీసేయడం కరెక్ట్ కాదు. ఎస్, కానీ ఈ పాయింట్లో బర్నీ అన్నది తప్పు. బర్నీ అన్నని వీళ్ళని తీసేయడానికి బాగా ట్రై చేసిండు. అప్పటికి ఇది ఫేర్ కాదు. ఫేర్ ఏంటంటే తక్కువలో ఉన్నారు వాళ్ళనే తీసేయాలి, అదే ఫేరు. ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేయడం కరెక్ట్ కాదు అని చెప్పినా కానీ బర్నీ అని వినలే. దివ్యనికిత వీళ్ళ సైడే ఉంది. ఎందుకంటే దివ్యనికితకి అటు శ్రీజ కూడా నచ్చదు కదా. అది పక్కన పెడితే న్యాయంగా తల్లి బిడ్డ న్యాయంగా చూసుకున్నా కానీ ఆమెనే కాబట్టి అదేంది లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసేయాలని ఆమెనే ట్రై చేసింది పాపం. బర్నీ అన్ననే సుమన్ ఉన్నాడు ఇవే బర్నీ అన్న ఎలిమినేట్ కావడానికి కారణాలు. బంధాలు బాంధవ్యాలు అని చెప్పి ఇట్లా అన్యాయాలు, ఫేక్లు, అన్ఫేర్లు చేస్తే గిట్నే ఉంటుంది, మనకు అన్ఫేర్ జరుగుతుంది. ఇది రాంగ్. అయితే సంజన గారు చేసిన నామినేషన్ పాయింట్ ఇది రాంగ్. రెండో పాయింట్ ఏంటంటే బర్నీ అని వెళ్ళిపోవడానికి నువ్వే మేజర్ రీజన్ అన్నది. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అటు తనుజ బాండు, ఇటు దివ్య బాండు, ఎంత ఇక బాండు అని ఆయన మొత్తం ఆయన బిగ్ బాస్ కెరీర్ని బండకేసి కొట్టుకున్నట్టు అయింది. రైట్, అయితే అలా ఎలా అంటారు మీరు? ఎలా మాట్లాడుతున్నారు? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు మీకు? యు ఆర్ ద, ఇక్కడ మళ్ళీ రివర్స్లో మంచి డైలాగ్ వేసింది దివ్య. యు ఆర్ ద రీజన్. మీరు నామినేట్ చేసి ఎలిమినేట్ అయ్యేలాగా చేశారు. కలిసిపోదాం అని నెక్స్ట్ మూమెంట్లో మీరు నామినేట్ చేస్తారు. మీలాంటి మనిషిని కాదు నేను అన్నట్టు చెప్పింది దివ్య. ఈ ఫ్లోలో ఇంకో డైలాగ్ ఏదో పడ్డట్టు మధ్యలో ఏదో ఊరుకుంటారు కదా. ఊరుకున్న తర్వాత నా పేరుంది దివ్య నిఖిత వేలమూరు, ఐ హ్యావ్ మై ఓన్ నేమ్ అనగానే అంత గుర్తుంచుకునే పేరు కాదన్నది బాగా అనుకున్నా. ఇక్కడ సంజనకి బాగా నెగిటివ్ అవుతుంది. ఇలా అవతలను తీసేసినట్టు మాట్లాడడంలో నెంబర్ 1 అన్నట్టు ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ప్రోమో ఇంపాక్ట్ఫుల్గా మంచిగా గట్టిగానే ఉన్నది. సూపర్ అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అండ్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎట్లా అనిపించింది? అండ్ తనుజ ఫ్యాన్స్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? తిట్టుకోరు అంతే, ఇంకేం చేస్తారు మరి? ఆ ప్రోమో కింద పెట్టుతారు తనుజ సూపర్, తనుజ గ్రేట్, తనుజ తనుజ. నిజంగా తనుజ బాగా మాట్లాడినప్పుడు, బాగా ఉన్నప్పుడు, బాగా ఆడినప్పుడు మనం ఖచ్చితంగా మెచ్చుకుందాం. ఈరోజు కళ్యాణ్ ఈ ప్రోమోలో చూస్తే బాగుంది, డైలాగ్ అంతా బాగుంది, అతని వే ఆఫ్ థింకింగ్ బాగుంది కాబట్టి మనం మెచ్చుకుంటాం. బాగుంటే మెచ్చుకుందాం, బాగాలేకపోతే పాత కొత్త అన్నీ కలిపి బాయ్ వల్ల సబకరైజ్ చేసుకుని గంట కొట్టు, వీడియోలు పెడుతున్నా గంట కొట్టి కష్టపడుతున్నా సబకరైజ్.